అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ఆదికాండం 1-6 అధ్యాయాలు చదువుకున్నాం. అందులో దేవుడు సృష్టిని ఎలా చేశాడు, ఆదాము, అవ్వలు, కయీను, హేబేలు, భూమి మీద నరుల చెడుతత్వం అనేది ఎంత ఎక్కువైపోయింది, ఇవన్నీ కూడా ఇప్పటివరకు మనం చూసాం. దేవుడు నరుల చెడుతనాన్ని భరించలేక ఈ భూమి మొత్తాన్ని కూడా నాశనం చేసేయాలి, కేవలము నోవాహు కుటుంబం ద్వారా మరలా నూతన పరచాలి అని అనుకున్నాడు అని మనం 6వ అధ్యాయం వరకు చదువుకున్నాం. ఈ 7వ అధ్యాయం నుండి ఈరోజు మనం కంటిన్యూ చేసుకుందాం. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, నోవాహు కొన్ని సంవత్సరాలు కష్టపడి ఓడ తయారు చేశాడు. అదేదో ఒక్క రోజులో అయిపోయింది కాదు. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇదంతా కూడా దేవుడే దగ్గరుండి, అప్పటి వరకు జలప్రళయం అనేది భూమి మీద ఎప్పుడు రాలేదు కదా, మనుషులు ఎవరికి అది ఎలా ఉంటుందో కూడా తెలీదు. దేవుడే దగ్గరుండి నోవాహు ద్వారా ఓడని తయారు చేయించాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 7వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించురి. నోవాహుని బట్టే నోవాహు కుటుంబం కూడా రక్షింపబడింది. ఇక్కడ మీరు అందరూ గమనించాలండి, తరము అంటే ఎన్ని వేల మంది ఉంటారో ఆ టైంలో, అన్ని వేల మందిలో ఒక్కళ్ళు కూడా దేవుడికి నీతిమంతుడిగా కనబడలేదా అంటే కనబడలేదు. అందుకే అప్పుడు అంత భారీ ప్రళయం వచ్చింది. నోవాహు ఒక్కడే నీతిమంతుడు అనే బిరుదు పొందుకున్నాడు అంటే నోవాహును చూసైనా దేవుడు ఎంత ఆనందపడుతున్నాడు చూడండి. ఒకవేళ ఆ ఒక్క నీతిమంతుడు కూడా లేకపోయి ఉంటే అసలు ఇప్పుడు భూమి ఉండేదంటారా, మనందరం వచ్చి ఉండేవాళ్ళం అంటారా? ఆలోచించండి. ఈ తరంలో ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్నా మనము మంచి వాళ్ళ దృష్టిలో దేవుడికి కనబడాలి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7ను, పెంటులు 7ను, పవిత్రము కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2ను, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7 ఆడవి 7ను నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. అదేంటి 6వ అధ్యాయంలో 2 మాత్రమే, ఆడవి మగవి మాత్రమే ప్రతి జాతిలో తీసుకురమ్మన్నాడు కదా, ఇక్కడేంటి 7 7 అంటున్నారని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇవేంటంటే నోవాహు వాళ్ళ కుటుంబం తినడానికి, జలప్రళయం తర్వాత యెహోవాకు అర్పణగా అర్పించడానికి, వీటి కోసం. జలప్రళయం తర్వాత బ్రతకడానికైతే ప్రతి జాతిలో 2 2. ఇక ఈ పవిత్రములేంటి, అపవిత్రములేంటి అని అంటే ఇవన్నీ మనం లేవీకాండంలోకి వెళ్ళాక మాట్లాడుకుందామండి. పవిత్ర జంతువులేంటో, అపవిత్ర జంతువులేంటో, ఏది ఎందుకు అలా చెప్పబడిందో లేవీకాండంలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ప్రతి జాతిలో, పక్షుల్లో, జంతువుల్లో దేవుడు ఆడది 1 మగది 1 2 2 కింద ప్రతి జంతువుని, ప్రతి పక్షిని ఓడలోకి రప్పించాడు. కొన్ని మాత్రం 7 7 కింద. ఎందుకు 7 7 కింద అంటే నోవాహు వాళ్ళ కుటుంబం బ్రతకడానికి, జలప్రళయం తర్వాత యెహోవాకు అర్పణగా అర్పించడానికి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్ళును 40 రాత్రులు భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పెను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. ఇక ఓడ నిర్మించడం అయిపోయింది. ఓడంతా నిర్మించేసిన తర్వాత 7 రోజులు ముందుగా దేవుడు, ఇదిగో మీరు ఇంక ఓడ లోపలికి వెళ్ళండి, ఇక 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు కంటిన్యూస్గా భారీ వర్షం కురిపిస్తానన్నాడు దేవుడు. ఇక జలప్రళయం స్టార్ట్ అవుతుంది అని దాని అర్థం. ఆ జలప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్లు గలవాడు. సుమారుగా 600 ఏళ్ళు అండి, గుర్తుపెట్టుకోండి టైము. ఎందుకంటే జలప్రవాహం ఎన్ని రోజులు ఉందో మనకి దేవుడు నోవాహు వయసు ద్వారా చెప్తాడు. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండును జలప్రవాహములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను, అపవిత్ర జంతువులలోను, పక్షులలోను, నేలను ప్రాకు వాటన్నింటిలోనూ మగది ఆడది జతలు జతలుగా ఓడలోనున్న నోవాహునొద్దకు చేరెను. నోవాహు ప్రపంచం అంతా వెళ్ళి వాటిని గ్యాదర్ చేయలేదు. దేవుడే వాటన్నింటినీ కూడా నోవాహు ఓడలోనికి రప్పించాడు. కొంతమంది అడుగుతూ ఉంటారనమాట, అదేంటి సింహము, పులి, జింక పక్క పక్కనే ఉన్నాయి, సింహం ఏం తినేదా జింకని, పులేమి తినేదా జింకని అని అడుగుతూ ఉంటారు. దేవుడే వాటిని రప్పించాడు అంటే అవి నోవాహు ఓడలో దేవుడి సంరక్షణలో దేవుడు చెప్పినట్టుగా వింటున్నాయి అని దాని అర్థం. సామరస్యపూర్వకంగా ఉన్నాయి అని దాని అర్థం. 7 దినములైన తరువాత ఆ జలప్రవాహము భూమి మీదకి వచ్చెను. దేవుడు చెప్పినట్టుగా వచ్చింది. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఓటలన్నీయు
ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. 2 రకాలు చెప్పాడండి. ఒకటి మహా అగాధ జలాలు, 2 ఆకాశపు తూములు. మహాగాధ జలాలంటే సముద్రాల లోపలున్న నీళ్లు. అప్పటి వరకు మనుషులు పైన చూడాల వాటిని. సముద్రాల్లో ఎంత నీరైతే ఉందో అగాధ జలాల్లో వాటన్నిటినీ కూడా దేవుడు ఆ రోజే బయటికి రప్పించాడంట. ఆకాశపు తూములు, ఆకాశంలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఆ రోజే విప్పబడ్డాయంట. ఏ రోజది? నోవాహు యొక్క వయసులో 600 సంవత్సరము 2వ నెల 17వ దినం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవాహును, నోవాహు కుమారులకు షేమును, హామును, యాపెతును, నోవాహు భార్యయు వారితో కూడా అతని 3 కోడళ్ళును ఆ ఓడలో ప్రవేశించిరి. మొత్తం ఓడలో ఎంతమంది ఉన్నారు? నోవాహు, నోవాహు భార్య వాళ్ళిద్దరు, వాళ్ళ 3 పిల్లలు, వాళ్ళ యొక్క భార్యలు, మొత్తం ఎంతమంది? 6. మొత్తం 8 మంది నోవాహు ఓడలో ఉన్నారు. ఈ 8 మందిని మాత్రమే దేవుడు రక్షించాడు. మిగిలిన వాళ్ళందరూ చనిపోయారు జల ప్రవాహంలో. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను. జీవాత్మ గల సమస్త శరీరులలో 2 ఓడలోనున్న నోవాహు నొద్దకు ప్రవేశించెను. ప్రపంచం మొత్తాన్ని దేవుడు ఎలా రక్షించాడో చెప్తున్నాడు. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను. మూసివేసెను అనగానే ఇంకా క్లోజ్ అయిపోయింది. వీళ్ళు మాత్రమే బ్రతికారు, ఇంకెవరూ బ్రతకలేదు అని దాని అర్థం. కొంతమంది ఎలా చెప్తున్నారు అంటే, బయట నుండి జనాలు వస్తున్నా కానీ దేవుడు ఆపేశాడు, మూసేశాడు అంటున్నారండి. కాదు, దేవుడు ముందుగా వాళ్ళందరికీ కూడా నోవాహు ద్వారా ప్రకటన చేశాడు. దేవుడే ఆత్మస్వరూపిగా, యేసుక్రీస్తు వారు ఆత్మస్వరూపిగా వెళ్ళి వాళ్ళందరికీ రండి, బ్రతకండి, మనసు మార్చుకోండి, ఓడలోకి ప్రవేశించండి అని దేవుడు కోరుకున్నాడు. కానీ మనుషులు వాళ్ళ పాపాల్లోనే ఉండిపోయి ఓడ దగ్గరికి రాలేదు. దేవుడు బలవంతంగా ఎవరిని కూడా ఓడలో ప్రవేశించకుండా ఆపట్లేదు. మనుషులే దేవుడి కంటే, రక్షణ కంటే వాళ్ళ పాపాలే ఎక్కువ అనుకుంటూ ఈ లోకంలోనే బ్రతుకుతున్నారు అని దాని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి కిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను. నీళ్లు ఎంత హైట్లో వేసాయంటే పర్వతాలు కూడా మునిగిపోయినాయి అంట. అంత హైట్లో నీళ్ళు వచ్చాయి. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములను మునిగిపోయెను. ఎన్ని మూరలంట? 25 అడుగులు అనుకోండి, సుమారుగా 25 అడుగుల ఎత్తున నీళ్ళు వచ్చాయి. ప్రపంచం మొత్తం కూడా అంతమైపోయింది. నేను ఆల్రెడీ ముందు చెప్పాను కదా, జలప్రళయానికి ముందు భూమి అంతా ఒక చోటు ఉండేది, సముద్రాలన్నీ ఒక చోటు ఉండేవి. సముద్రాల్లో ఉన్న నీళ్లు, ఆకాశంలో ఉన్న నీళ్లు అన్నీ కలిపి ఒకటేసారి పడేసరికి భూమి మొత్తం, ఆ పర్వతాలు కూడా మునిగిపోయినాయి అంట. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. పొడి నేల మీద ఉన్న వాటన్నింటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయెను. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీదనున్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను. అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను. నోవాహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవి మాత్రమే మిగిలి ఉండెను. ఇది ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నాడంటేనండి, దేవుడు రక్షణ ఆహ్వానం అనేది అందరికీ ఇస్తాడు, రక్షింపబడే అవకాశం అందరికీ ఇస్తాడు. కానీ ఎవరైతే మారు మనసు పొంది దేవుడు చెప్పిన మార్గంలో ప్రయాణిస్తారో వాళ్ళు మాత్రమే బ్రతుకుతారు. మిగిలిన వాళ్ళందరూ తుడిచివేయబడతారు, చనిపోతారు. ఇప్పుడు ఈ కాలంలోనైనా అంతే. యేసుక్రీస్తు వారి 2వ రాకడ వచ్చింది అంటే, ప్రపంచం అంతమైపోయే మన మరణం వచ్చింది అంటే, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నారో వాళ్ళు మాత్రమే బ్రతుకుతారు. మిగిలిన వాళ్ళందరూ కూడా
తుడిచివేయబడతారు. నోవాహు జలప్రళయం అనేది దానికి ఒక ఉదాహరణ. జలప్రళయం వచ్చేంత వరకు ఎవరు నమ్మలా, ఎందుకు వస్తాయి అన్ని నీళ్లు అనుకున్నారు. వచ్చిన తర్వాత అయ్యో అని అనుకునే గ్యాప్ కూడా ఉండదు, చనిపోతాం. కాబట్టి మనకి ఇంకా సమయం మిగిలుండగానే, రక్షణ ఆహ్వానం మన ముందు ఉండగానే మనం దేవుని నమ్ముకోవాలి, రక్షింపబడాలి. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. వర్షమేమో ఎన్ని రోజులు కురిసిందండి? 40 రోజులు, 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం కురిసింది. 150 రోజులు భూమి మీద ప్రచండంగా ప్రబలుతూనే ఉన్నాయంట. అంటే వరద అనుకోవాలో లేకపోతే ఇంకా ఏమనుకోవాలో కానీ నీళ్ల హైట్ మాత్రం 150 రోజులు అట్లాగే ఉందంట. 150 రోజులు ఏం బ్రతికిద్ది చెప్పండి? ఓడలో ఉన్నవి తప్ప మిగిలినవేవి బ్రతకలేదు. ఆ ఓడలో ఉన్న వాటిపైన కూడా దేవుడి కృప ఉంది కాబట్టే బ్రతికాయి. లేదంటే ఆ ప్రళయం వస్తే ఎటువంటి ఓడైనా ఇవాళ చెక్కలతో కాదు, మనం ఐరన్తో చేసుకున్నా కానీ ఓడ పగిలిపోద్ది. దేవుడి తోడుంది కాబట్టే ఆ ఓడలో ఉన్న జీవము కలిగినవన్నీ కూడా బ్రతికాయి. 40 రోజులు వర్షం పడింది, 150 రోజులు నీళ్లు వరద ప్రబలుతూనే ఉందంట. ఆదికాండం 8వ అధ్యాయం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. ఇక్కడ నుండి నీళ్లు తగ్గడం ఆరంభమైందండి. ఎన్నో రోజు నుంచి? 150 రోజు నుండి నీళ్లు తగ్గడం అనేది ఆరంభమైంది. నోవాహు ఓడలో అన్ని జంతువులు ఎలా పట్టాయి అనే దాని గురించి 7వ అధ్యాయం గురించి నేను ఆల్రెడీ వేరే వీడియో చేశాను. ఎవరికన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో వినండి. ఇంకా నోవాహు ఓడ గురించి అందరికీ కూడా అందులో క్లారిటీ వస్తుంది. అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. అంటే ఆల్రెడీ 40 రోజుల్లోనే వర్షం ముగిసిపోయింది. ఇక 150వ రోజుకి చిన్న చిన్న జల్లులు, అక్కడక్కడ వరదలు ఇలాంటివి ఉంటాయి కదా, ఇక అన్నీ ఆగిపోయినాయి. పూర్తిగా దేవుడి ఉగ్రత ఆగిపోయింది అని దాని అర్థం. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండ మీద నిలిచెను. ఎన్నోదండి? 7వ నెల 17వ దినం. మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది? 2వ నెలలో స్టార్ట్ అయింది. సుమారుగా 5 నెలలు. 5 నెలల తరువాత ఓడ అరారాతు కొండ మీద నిలిచిందంట. ఈ 5 నెలలు ఓడలోనే ఉన్నారా నోవాహు కుటుంబం, ఆ సమస్త జీవజాతులు అంటే? ఓడలోనే ఉన్నాయి. నీళ్లు 10వ నెల వరకు క్రమక్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండ శిఖరములు కనబడెను. 40 దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. కాకిని ఎందుకు పోనిచ్చాడు? భూమి ఎండిపోయిందో లేదో తెలుసుకుందామని. అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు అటు ఇటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమో కాకిని విడిచాడు, అదేమో తిరిగి రాలా. తిరిగి నోవాహు దగ్గరికి వచ్చి చెప్పలా నీళ్లు ఎండాయో ఎండలేదో. దానికి ఏదన్నా కొండ మీద కొంచెం ప్లేస్ దొరకడమో, శవాలను పీక్కు తింటమో ఏదో జరిగిందేమో కానీ నీళ్లు ఇంకిపోయేంత వరకు కూడా కాకి తిరిగి రాలేదు. అప్పుడు ఏం చేశాడు నోవాహు? నల్ల పావురాన్ని ఒకదాన్ని వదిలాడు. ఈ నల్ల పావురం ఏం చేసింది? నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరికాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. అందుకే చాలామంది కాకితో కాకుండా పావురంతో పోలుస్తారు శాంతిని. ఎందుకంటే కాకి మృతజీవులు, కళేబరాలు అలాంటివి ఉన్నా కానీ బతికేసిద్ది. కానీ పావురం మాత్రం తనకి మంచి పరిస్థితులు ఉంటేనే, ప్రశాంతమైన జీవితం ఉంటేనే బ్రతికిద్ది. అందుకే మళ్ళా తిరిగి నోవాహు దగ్గరికి పావురం తిరిగి వచ్చేసింది. అతడు మరి 7 దినములు తాళి ఆ నల్ల పావురమును ఓడలో నుండి బయటకు విడిచిపెట్టెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయానని నోవాహుకు తెలిసెను. ఇప్పుడు చూడండి, ఇది పొద్దునెళ్ళి సాయంత్రం వచ్చింది. సాయంత్రం అయినా తిరిగి వచ్చింది చూడండి. ఎందుకంటే అప్పుడు దాకా నోవాహు దగ్గర ఉంది కదా విశ్వాసం, కాకికి లేదు. అంటే దాని ఉద్దేశం, దేవుడు భూమి మీద ప్రతి పక్షిని, ప్రతి జంతువుని బట్టి మనకి ఏదో విషయం నేర్పిస్తూ ఉంటాడు అని దాని అర్థం. అయితే సాయంకాలం వచ్చినప్పుడు దాని నోటి మీద ఒలీవ చెట్టు యొక్క ఆకు ఉంది. అంటే నీళ్ల హైటు బాగా తగ్గిపోయింది, ఇంకా రేపో మాపో మనం ఓడ దిగి వెళ్ళిపోవచ్చు అని నోవాహుకి అర్థమైంది. అందుకే శాంతి, దేవుడు కోపం చల్లారిపోయింది, ఇక మనం ప్రశాంతంగా ఉండొచ్చు అంటానికి గుర్తుగా ఒక చిన్న ఆకు నోట్లో పట్టుకున్న పావురాన్ని మనం అనేక చర్చెస్లో బొమ్మలు
సింబల్గా చూస్తాం. దాని గుర్తు ఏంటంటే ప్రశాంతత. దేవుడి ఉగ్రత అనేది వెళ్ళిపోయింది, ఇక మనుషులు విశ్రాంతి తీసుకోవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు అంటానికి గుర్తుగా దాన్ని పెడతారు. అతడు ఇంకా మరి 7 దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను, ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. అంటే ఇంకా బయటికి వెళ్ళిపోయే సమయం వచ్చింది అని. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవాహు ఓడకప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండిపోయెను. మొదటి నెలలోనేమో నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి, అయినా కానీ భూమి కొంచెం తడితడిగా ఉంది, ఆరిపోయింది. ఇక భూమి పూర్తిగా ఎండిపోయింది ఎప్పుడు? 2వ నెల 27వ దినమున. నోవాహుకి 601వ సంవత్సరం 2వ నెల 27వ దినం వచ్చేసరికి వీళ్ళు నోవాహు ఓడ నుండి బయటకు వచ్చారు. నోవాహు ఓడలోకి ఎప్పుడు వెళ్ళారు? 600 సంవత్సరం 2వ నెల. అంటే సుమారుగా వీళ్ళు 1 సంవత్సరం పాటు ఓడలో ఉన్నారు. సంవత్సరం పాటు నోవాహుని, అతని కుటుంబాన్ని, ఓడలో ఉన్న అన్ని జంతువుల్ని కాపాడింది ఎవరో? దేవుడు. మరి ఆ జంతువులన్నిటికీ ఆహారం కూడా ఓడలోనే పెట్టుకున్నారు. దేవుడు వాటన్నిటికీ నిద్ర కలుగజేసి, హైబర్నేషన్ అంటారు కదా, అలాగైనా కానీ వాటన్నింటినీ కూడా జీవముతో మంచిగా ఉండేలాగా దేవుడు ఈ సంవత్సరం పాటు ఆ ఓడకి కావలి ఉన్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది నోవాహు జలప్రళయం అనగానే కేవలం 40 రోజుల వర్షం గురించే మాట్లాడతారు. సుమారుగా సంవత్సరం పాటు నోవాహు ఓడలో వీళ్ళు ఉన్నారు, అది మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులు నీ కోడండును ఓడలో నుండి బయటికి రండి. ఎప్పుడు బయటికి రావాలో కూడా దేవుడే చెప్తున్నాడండి. నీళ్ళు ఎండిపోయాయి కదా అని నోవాహు బయటకు వచ్చేలా తొందరపడి దేవుడు ఎప్పుడు చెప్తాడా అని వెయిట్ చేస్తూ ఉన్నాడంట. దేవుడు చెబితేనే ఏదైనా చెయ్యాలి అనే నోవాహు విశ్వాసం చూడండి. 600 సంవత్సరాలు నీతిమంతుడిగా బతికాడు నోవాహు. మనం 60 సంవత్సరాలు బ్రతకడానికే చాలా కష్టపడుతున్నాం. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవాహుతో చెప్పాను. ఎప్పుడైతే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ప్రతి దాన్ని చేసి ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పాడో, మళ్ళా అదే మాట మనకి ఇక్కడ 8వ అధ్యాయంలో కనబడుతుంది. అంటే దేవుడు మరలా నూతన పరిచాడు అని దాని అర్థం. కాబట్టి నోవాహును అతనితో కూడానున్న అతని కుమారులను అతని భార్యయు అతని కోడళ్ళును బయటకు వచ్చిరి. ప్రతి జంతువును పాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించుచున్నవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటకు వచ్చెను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. జలప్రళయం తర్వాత మొదటి దహన బలి 7 తీసుకొచ్చాడు కదా పవిత్ర జంతువుల్లో, వాటిలో కొన్ని దహన బలిగా అర్పించాడు నోవాహు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని శపించెను. ఇంపైన సువాసన ఆగ్రహించడం అంటే దేవుడికి ఆ బలి నచ్చింది అని కాదండి. భూమి మీద చెడు లేకుండా ఉంటే దేవుడు ఆనందపడతాడు అని దీని భావం. ఎక్కడైతే చెడ్డ క్రియలు ఉండవో, ఏ కుటుంబంలో అయితే మంచి క్రియలు మాత్రమే ఉంటాయో ఆ కుటుంబాన్ని చూసి దేవుడు కూడా అంత ఆనందపడతాడు. ఆ కుటుంబం దగ్గరికి మరలా ఎటువంటి చెడు రాకుండా దేవుడు కాపాడతాడు. భూమి మీద చెడు మొత్తం నశించిపోయింది కాబట్టి దేవుడు దాన్ని ఎలా చెప్తున్నాడు? ఇంపైన సువాసన అంటున్నాడు. ఒక పక్కన చెడు మొత్తం పోయింది, మంచి మాత్రమే ఉంది. అయినప్పటికీ దేవుడు మనసు దేని గురించి ఆలోచిస్తుందో చూడండి. ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. అంటే ఒక పక్కన వాళ్ళు చెడ్డవాళ్ళే అయినప్పటికీ వాళ్ళని తలుచుకుని కూడా దేవుడు బాధపడుతున్నాడు. అయ్యో నా కుమారులే కదా చనిపోయారు, ఇంకోసారి ఇలా చేయకూడదు. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము, కోతకాలము, శీతోష్ణకాలము, వేసవి శీతకాలములను రాత్రింబగళ్ళను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. ఇంకెప్పుడు కూడా నేను ఇలా భూమి మీద ఉన్న సమస్తాన్ని నాశనం చెయ్యను. భూమి ఉన్నంత వరకు, ఇప్పుడు ఈ సంవత్సరం పాటు ఇక కాలాలు ఇవేం లేవు కదా, వర్షాలు నీటితో మొత్తం మునిగిపోయింది కదా, ఇక మీదట అలా కాకుండా భూమి ఉన్నంత వరకు అన్ని కాలాలు ఉంటాయి. నేను ఇంకెప్పుడు ఇలాగా ప్రపంచం మొత్తాన్ని నాశనం చెయ్యను అని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఎందుకని ముందున్న వాళ్ళందరినీ నాశనం చేయాలి, ఎందుకు నాశనం చేసిన తర్వాత మళ్ళా నేను ఇంకోసారి చెయ్యను అని అనుకోవాలి? ఇక్కడ దేవుడి మనసు మనకు అర్థం అవ్వాలండి. దేవుడు ఎంత ప్రేమామయుడో
అంతే న్యాయవంతుడు. ఆయన న్యాయము పాటిస్తాడు, ప్రేమ చూపిస్తాడు. చెడు ఉన్నప్పుడు దానికి శిక్ష విధించాలి. రెండవసారి అలా జరగకుండా ఎంత ప్రయత్నించాలో అంత ప్రయత్నించాలి. దేవుడు ప్రతి చోట తాను ఎంతైతే చేయగలడో అంత చేసుకుంటూ వచ్చాడు. ఆదాము అవ్వలను ముందుగా హెచ్చరించాడు, కయీన్ని ముందుగా హెచ్చరించాడు. ఈ నోవాహు జలప్రలయం అప్పుడు ప్రపంచంలో ఉన్న అందరినీ దేవుడు హెచ్చరించుకుంటానే వచ్చాడు. అయినా కానీ వాళ్ళు మనసు మార్చుకోకపోవడం వల్ల నశించిపోయారు, చనిపోయారు. అయినా కానీ మనుషులు ఇంకెప్పుడు చెడ్డగానే ఉంటారు. నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది కాబట్టి ఇక నుండి వాళ్ళు చేసిన పనులను బట్టి వాళ్ళని తీర్పు తీర్చకుండా నా ప్రియ కుమారుణ్ణి నేను పంపిస్తాను. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి వీళ్ళ పాపాల కోసం ఆయన చనిపోతాడు. మీకు ఇక నుండి శిక్ష వేయకుండా మీ శిక్ష మొత్తాన్ని కూడా యేసుక్రీస్తు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తాను. మీరు జస్ట్ మీ మనసు మార్చుకోండి, మీరు జస్ట్ మీ పాపాలు మానేసుకోండి, మీ అతిక్రమములు మానేసుకుని ఇక మీదట వాటిని చెయ్యకుండా ఉండండి చాలు అనే ఒక ఈజీ సొల్యూషన్ మనందరికీ కూడా తీసుకొచ్చాడు. ఇవాళ మనందరం ఈజీగా పరలోకం వెళ్ళిపోతున్నామంటే అది మనం చేసే మంచి పనుల వల్ల కాదు. మనం అంతకు ముందు చేసిన పాపాలకే మన బదులు శిక్ష యేసుక్రీస్తు వారు దేవుడే అనుభవించాడు. కాబట్టి మనం ఎలాగో చెడ్డవాళ్ళమని దేవుడికి తెలుసు. కాబట్టి మీరు మంచిగా మారండి చాలు, మీ తప్పులకి ఇక మీదట నేను మిమ్మల్ని శిక్షించను. మీ యొక్క శిక్ష మొత్తం ఇదిగో యేసుక్రీస్తు వారు భరించారు అనేదానికి ఈ నోవాహు జలప్రలయం మొట్టమొదటి సూచన. బాప్తిస్మానికి ఈ నోవాహు జలప్రలయం అనేది ఒక సూచన, ఎగ్జాంపుల్. ఎలా ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ నోవాహును అతని కుటుంబాన్ని రక్షించింది ఏంటిది? ఓడ. ఇప్పుడు మన జీవితాన్ని యేసుక్రీస్తు అనే ఓడ రక్షించాలి. ఈ ఓడలోనికి మనం ప్రవేశిస్తే, యేసుక్రీస్తు అనే రక్షణ ఓడలోనికి మనం ప్రవేశిస్తే మాత్రమే రాబోయే ఉగ్రతని, నరకాన్ని మనం తప్పించుకోగలం. దేవుడు అందరిని రమ్మంటాడు ఓడలోకి. ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళు మాత్రమే బ్రతుకుతారు. బాప్తిస్మము అనేది కూడా యేసుక్రీస్తు అనే రక్షణ ఓడలోకి ప్రవేశించడానికి మార్గం. ఎవరైతే ఆ రక్షణ ఓడలోనికి ప్రవేశిస్తారో వాళ్ళు మాత్రమే పరలోకం వెళ్తారు. మిగిలిన వాళ్ళందరూ నోవాహు సమయంలో ఎలా అయితే నాశనం అయిపోయారో అలా నాశనం అయిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు అనేది కూడా ఈ 7-8 అధ్యాయాల నుండి మనం నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఇంకోసారి భూమి మొత్తాన్ని నాశనం చెయ్యను అని చెప్పాడు అంటే దానికి కారణం యేసుక్రీస్తు వారు. మనకిప్పుడు అప్పగించిన పని చాలా సింపుల్. మారు మనసు పొందాలి, పాపాలు మానేయాలి. అది కూడా మనం చేయకపోతే నోవాహు జలప్రలయంలో చనిపోయిన వారి కంటే మన గతి ఇంకా దారుణంగా ఉంటుంది అనే విషయాన్ని మాత్రం మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆదికాండం 9వ అధ్యాయం నుండి మనం రేపటి దినమున మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ఎవరికైనా డౌట్లు ఉన్నట్లయితే నా నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, కాల్ చేయండి. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్ని చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.